రాజకీయాల్లో దూకుడు అవసరం. తెలంగాణ లాంటి ముక్కోన పోటీ, హైటెన్షన్ రాజకీయాలుంటే రాష్ట్రంలో మరింతగా దూకుడు అనివార్యం. బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు రామచందర్రావు వచ్చిందే తడవుగా దూకుడును ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఒకప్పుడు బండి సంజయ్ కంటే ఇప్పుడు ఆయన ఎక్కువ దూకుడును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు జోరుగా సాగేవి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు అనేక పర్యాయాలు వస్తూ ఉండేవారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నట్టుగా బండి సంజయ్ తరచూ సంకేతాలిస్తూ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేవారు. పార్టీ కార్యకలాపాలను హైయెస్ట్ పాయింట్కు తీసుకెళ్లేవారు. బీఆర్ఎస్ పాలనలో బండి సంజయ్ 2 పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. సంజయ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి తిరుగులేని పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ 2వ స్థానంలో నిలిచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఒక రకంగా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జవసత్వాలు కల్పించారని చెప్పుకోవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా బండి సంజయ్ని తప్పించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికలతో పోల్చుకుంటే 2023లో గణనీయమైన ఫలితాలను సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలను సొంతం చేసుకుంది. అయితే బండి సంజయ్ కనుక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటే పార్లమెంటు స్థానాలు మరిన్ని పెరిగేవనే ఒక వాదన ప్రచారంలో ఉంది. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కార్యకర్తల్లో అధ్యక్షుడిగా సంజయ్ లేని లోటు కనిపిస్తూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న రామచందర్రావు ఇప్పుడు సంజయ్ను మరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన నాయకత్వాన్ని వ్యతిరేకించే వారిని సైతం కలుపుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. రామచందర్రావు ద్విముఖ వ్యూహాన్ని పాటిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయటం మొదటిది, పార్టీలో కొత్త వారిని చేర్చుకోవటం రెండోది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుందని రామచందర్రావు అనుచరులు విశ్వసిస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని రామచందర్రావు అంటున్నారు. 5గురు అని రామచందర్రావు చెప్పిన వెంటనే బీఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకోవటం మొదలైంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బీజేపీ జెండా పాతగలిగితే మాత్రం రామచందర్రావు నాయకత్వానికి తిరుగుండదు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతగా ఎదుగుతారని చెప్పేందుకు సందేహించకూడదు. కాకపోతే తప్పటడుగులు వేయకుండా ఉండాలి, అంతే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.